అమ్మా, స్వామివారి మెడలో పూలహారం వెయ్యండి. అమ్మా, ధ్యాస ఇక్కడ పెట్టండి. సారీ అండి, మీరు వారిని కృష్ణుడి తరపు అన్నారు కదా, నేను ఆ ధ్యాసలోనే స్వామి అంటే వారు అనుకున్నాను. నేనన్నది మండపంలో ఉన్న శ్రీకృష్ణుడి గురించి అమ్మా. ఆ హారం స్వామివారి మెళ్ళో వెయ్యాలి. ఇప్పుడు మాల స్వామి మెళ్ళో వెయ్యమ్మా. బాబు, ఆ తెరచెల్లా పట్టుకోండి. కొబ్బరి బొండం చేతిలోకి తీసుకుని ఆ చిన్న బొమ్మ రుక్మిణీదేవి దగ్గర చేతులు ఆనించండి. ఎదురుగా తెరసల్లా అవతల ఉన్న కృష్ణదేవుడికి రుక్మిణీదేవిని కన్యాదానం చేయాలి. ఓం సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శుభతిథే శాంతాకారం భుజగజైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవవైహరం సర్వలోకైకనాథం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తువం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనమంబుదస్యావం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. మీరు రుక్మిణీదేవి బొమ్మ మీద, మీరు కృష్ణుడు బొమ్మ మీద జీలకర్ర బెల్లం ఉంచండి. మళ్ళీ పొరపాటు చేయకండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఒకే మాట ఒకే బాణం రాముడు ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. అమ్మా, మీరిరువురు వచ్చి పక్క పక్కన కూర్చోండి. ఇక ఇప్పుడు మాంగళ్య ధారణ.
సుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తైదువలై ముసిరినవ్వగా హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరీంద్రుడు బాకాలు మగ కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. అమ్మా ఇప్పుడు తలంబ్రాలు పోసుకోండి. కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఓం విశ్వం విష్ణువశంకారో భూత భవ్య భవత్ ప్రభు భూత భూత భృద్భావో భూతాత్మా భూత భావనః. ఏంటక్క రెప్పార్పకుండా చూస్తుంది బావని. ఆవిడ చూపే అంతలేవే. అమ్మా అందరికీ అక్షతలు ఇవ్వండి. అయ్యా మీరు కూడా అక్షతలు తీసుకోండి బాబు. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తన బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మే బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మాంగళ్యధారణ సుముహూర్తో అస్తు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అందరూ అక్షతలు వేయండమ్మా. అనవసరంగా వాడిని పంపించాను. ఏం వలేస్తున్నారో ఏం గాలం విసురుతున్నారో. ఒకసారి వదిలేసి వస్తేనే వాళ్ళు తాగించి పంపారు. ఇప్పుడు ఒంటరిగా పంపించాను. బుట్టలో వేసుకోరు కదా. అనవసరంగా ఆ పంతుల్ని అడిగి రుక్మిణి కళ్యాణం చేయించేలా చేశాను. చచ్చా, అక్కడదేం వేషాలు వేస్తుందో, వీడితో ఏం వేషాలు వేయిస్తుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. మరి అంత తెగబడదులే. ఏంటి ఆరతి మరీ ఇలా ప్రవర్తిస్తోంది? సాకే కాస్త హ్యాపీగా ఉండు, లేకపోతే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అమ్మా ఇప్పుడు తలంబ్రాలు. యువతలో ఈ ప్రెగ్నెన్సీ టెన్షన్తోనే చస్తుంటే ఇదేంటి మరీ ఇలా బావ మీద పడుతుంది. అదే ఇన్న అయ్యే నేను అవుట్ కాను కదా. అక్క ఆవిడ ప్రవర్తన ఏదో నాకు అనుమానం కలిగిస్తుంది. నేను కూడా అదే గమనిస్తున్నాను. క్యాజువల్గా చేస్తుందా లేక కావాలనే చేస్తుందా అని. ఎలా చేసినా నా కొంప మునుగుతుంది. అసలే ఓ పక్కన కడుపులో గండం పెంచుకు బతుకుతున్నా. భయం భయంగా ఉంది. ఏం కాదులే, నువ్వేం భయపడకు. ఓవర్ చేయకు. ఏంటి భయపడుతున్నావా? ఈ భయం నిజం చేయమంటావా? సంథింగ్ ఈజ్ రాంగ్. అమ్మా మంగళహారతి ఇస్తే కళ్యాణం శుభప్రదంగా జరిపించినట్టే. సీత, స్వర్ణ, మంగళహారతి ఇవ్వండమ్మా. మంగళహారతి పాట పాడండమ్మా. సీత, నీకు సంగీతం కూడా వచ్చుగా, రేడియోలో కూడా పాడేదనివి. పాడు సీత. నీ గొంతు విని చాలా రోజులైంది, పాడు సీత. జయ జనార్దన కృష్ణ రాధికాపతే
నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే అమ్మ సీత, నీ పాట నా మనవరాలికి పెళ్ళైనంత సంతోషాన్ని కలిగించింది. ఇదిగో, ఇది నా కానుకగా నీ మెళ్ళో వేస్తున్నాను. అయ్యో, ఏంటండి ఇది? పాటలు నాకు వచ్చినవే, పైగా మంగళహారతి. దానికిలా కాసుల పేరు మెడలో వేస్తారేంటండి? హారతి పళ్ళెం కానుక ఇంటి ఆడపడుచుకు పెడతారు. వద్దనకూడదమ్మా. పెద్దదాన్ని ఆడపడుచు కట్నము అంటున్నాను. వద్దనకూడదమ్మా. అది పసుపు కుంకుమతో సమానం. అమ్మ సీత, నా మనవరాలతో సమానం అనుకుని ఈ కానుకిచ్చాను. ఈ అమ్మమ్మ గుర్తుగా ఉంచుకోమ్మా. సీత, అన్నిసార్లు అనిపించుకోకు. మా భాగి అంతే. నచ్చితే ప్రాణాలలా తీసి అవతల వాళ్ళ చేతిలో పెట్టేస్తుంది. అవును, మా భాగి అన్నదాన్ని బట్టి చూస్తుంటే నువ్వు నాకు సిస్టరే అవుతావు. స్వర్ణ సిస్టరే అవుతుంది. సీత, ఈ వాటి నుంచి నేను నిన్ను అక్క అని పిలిచేస్తాను. రఘురామ్ని, సాకేత్ని స్వర్ణలా నేను కూడా బావా అని పిలుస్తాను. ఏదైనా వరసలు పెట్టుకుని పిలుచుకుంటుంటే ఏమైనా దగ్గర వాళ్ళమయ్యా అన్న ఫీలింగ్ వస్తుంది. ఏమంటావు భాగి? నువ్వు చెప్పింది అక్షరాలా కరెక్ట్. మనుషులు కానీ మనసులు కానీ దగ్గరవడానికి పెద్దలు వరుసలు పెట్టారు. మంచి మనసుతో నీకే అలా పిలవాలని బుద్ధి పుట్టింది. కాబట్టి వద్దని నేనెలా అంటాను? సీతక్క, ఇప్పుడిక ఆ కాసుల పేరు వేసుకోవడానికి అభ్యంతరం ఏం లేదు కదా? ఎలా ఉంటుంది? వాళ్ళు మనుషుల్ని కాదనుకునేవాళ్ళు కాదు, బంధుత్వాన్ని వద్దనుకునేవాళ్ళు కాదు. అందుకే పిలవగానే వచ్చారు. ప్లీజ్ అక్క, మా కోసం, మా తృప్తి కోసం యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉండుండక్క. వాళ్ళు మనుషుల్ని కాదనుకునేవాళ్ళు కాదు, బంధుత్వాన్ని వద్దనుకునేవాళ్ళు కాదు. అందుకే పిలవగానే వచ్చారు. ప్లీజ్ అక్క, మా కోసం, మా తృప్తి కోసం యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉండుండక్క. స్వర్ణ, అమ్మమ్మ గారికి అక్షంతలు ఇవ్వు. పూజారి గారు తీసుకోండి. అయ్యో, ఏమిటిది? నా కాళ్ళకి నమస్కారం చేస్తున్నారు. సీతతో అమ్మమ్మ గారితో సమానం అన్నారుగా. అలా కాకపోయినా పెద్దవారు ఆశీర్వాదం తీసుకుంటే మంచిదే కదా. ఆశీర్వదించండి. గౌరవ మర్యాదలా పాడా. ఇడియట్ కాకా పడుతున్నాడు. కారణం లేకుండా వాడు కాళ్ళు పట్టుకోడు. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా వత్తిల్లండి. లేవండి. చూడు, రఘురాం బావా సీతక్కకి దండ వేయగానే ఎలా దండాలు పెడుతున్నాడో.
పెద్దవాళ్ళంటే చాలా గౌరవ మర్యాదలున్నట్టున్నాయి. సావిత్రి, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రామలక్ష్మణులు లాంటి అల్లుళ్ళు దొరికారు. అష్టలక్ష్ములు నా ఇంటికి నీ కూతుళ్ళు కోడళ్ళయ్యారు. రేపు చిన్నమ్మాయి సీమంతం. వచ్చే ఏడు ఈ పాటికి సీతకు కూడా సీమంతం జరగాలి. పది కాలాల పాటు నీ కూతుళ్ళు అల్లుళ్ళు చిలకా గోరింకల్లా ఉండాలి. అమ్మ హారతి, అందరికీ తాంబూలాలు బొమ్మ. సావిత్రి, ఏమిటమ్మా, ఎందుకా కన్నీళ్ళు? ఏం లేదండి. కారణం లేకుండా కన్నీళ్ళు ఎందుకొస్తాయి? బాధను గుండెలో దాచుకుంటే మనసును ఉక్కిరి పిక్కిరి చేస్తుంది. మన అనుకునే వాళ్లతో బాధను పంచుకుంటే మనసు తేలిక పడుతుందమ్మా. ఊరుకో. తల్లి లాంటిదాన్ని నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు. చెప్పు సావిత్రి. అది కాదండి. మొహమాట పడొద్దు. నువ్వెందుకు బాధపడుతున్నావో చెప్పమ్మా. ఏం లేదండి. ఇందాక మీరు సీత మీద చూపించిన ప్రేమ అభిమానం చూస్తే ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లేలా చేశాయి, అంతే. కానీ ఆ తర్వాత మీరన్న మాట ఆనంద బాష్పాలు కన్నీళ్ళయ్యేలా చేశాయి. అంత బాధపడే మాట నేనేమన్నాను? అయ్యో, మీరు నన్ను బాధ పెట్టే మాట అనలేదు, మంచి మాటే అన్నారు. ఆ తర్వాత మీరన్న మాట ఆనంద బాష్పాలు కన్నీళ్ళయ్యేలా చేశాయి. అంత బాధపడే మాట నేనేమన్నాను? అయ్యో, మీరు నన్ను బాధ పెట్టే మాట అనలేదు, మంచి మాటే అన్నారు. కానీ నాకు కన్నీళ్లు తెప్పించాయి. ఏమన్నాను సావిత్రి? అదే, వచ్చే ఏడు ఈ రోజుకి సీత సీమంతం అన్నారే, ఆ మాట. అందులో తప్పేముందమ్మా? తప్పులేదు. కానీ అసలు వాళ్ళిద్దరూ ఒక్కటవ్వలేదు. ఏమిటి సావిత్రి నువ్వనేది? నీకు తల్లిగా, సీత అమ్మమ్మగా నీకు మాటిస్తున్నాను. వాళ్ల శోభనం జరిగేలా మంగమ్మకు నేను మాటైనా చెప్తాను, లేదా ఆ బాధ్యత నాది అనుకుని వాళ్ళ శోభనం జరిపించి నేనన్నమాట నిజం చేస్తాను. బాధపడకు, బాధపడకు సావిత్రి, బాధపడకు. చూడు, కళ్ళు తుడుచుకో. పిల్లలు నీ కంటతలు చూస్తే బాధపడతారు. ఇక వాళ్ళ సంగతి నాకు వదిలే, నువ్వు నిశ్చింతగా ఉండు. వాళ్ళని అలా వదిలేస్తే నాకు నా మనవడికి మంగళం పాడటం ఖాయం. వాళ్ళు మళ్ళీ నా ఎదుట పడే ధైర్యం చేయకుండా ఏదో ఒక ఎత్తేయాలి. దెబ్బతో ఆ అమ్మమ్మ మనవరాలు వైజాగ్ నుంచి మకాం ఎత్తేయాలి.